దైవజనమ, ఈ భూ సంబంధమైన వాటి గురించి మీరు ఆలోచించకండి. ఎందుకనగా ఇవన్నీ కొద్ది రోజుల నుండి వెళ్ళిపోయేటిది కానీ నిరంతరం ఉండేటటువంటి దేవుని రాజ్యం కోసం మనం ఆలోచించాలి. శ్రమలు అంటారా? ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమలు రాకమానవు, వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ ఆ శ్రమలు కొద్ది కాలమే అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే కీర్తనకారుడు తెలియజేస్తాడు, సాయంకాలం వచ్చినటువంటి శ్రమలు రాత్రికాలం అంతా ఉండి ఉదయకాలమున అవి సంతోషంగా మార్చబడును అని అంటాడు. నిజమే, మన జీవితంలో కూడా అలాంటి శ్రమలు ఎన్నో వస్తాయి. వాటి నుంచి మనము దేవుడే మనకు తోడుగా ఉండి తప్పిస్తాడు, సహాయం చేస్తాడు. ఆయన మన పక్షంగా ఉంటాడని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు నువ్వు దిగులు చెందకు. ఆ శ్రమలు కొద్ది కాలమే అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి దేవుని మీద ఆధారపడిన నీవు నేను దేవుని నమ్మిన బిడ్డలుగా శ్రమలకు భయపడేవారిగా ఉంటే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతామా? శ్రమలు వచ్చినప్పుడే దేవుణ్ణి ఇంకా ఎక్కువగా జ్ఞాపకం చేసుకొని దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండి దేవునితో మాట్లాడేవారిగా ఉండి దేవుని సన్నిధిలో దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనం పోగొట్టుకోకుండా ఉండాలి. కాబట్టి శ్రమలు కొద్ది కాలమే, ఆపదలు కొద్ది కాలమే, బాధలు కొద్ది కాలమే, అన్నీ కొద్ది కాలమే. ఆ కొద్ది కాలం తర్వాతే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుడు నీకు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వారులారా, మరి ఇటు దినం నిజమే కదా, మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకోట్లు వచ్చినప్పటికీ దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని దేవుడి మీద ఆధారపడదాం. దేవుడి ఇటు మాటలు దీవించును గాక. ఆమెన్.